బాయ్ రాయా బాయ్ రా బాయ్ రా బాయ్ డాడీ బాయ్ డాడీ బాయ్ 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 అమ్మ హలో నాయనమ్మ హలో చెప్ బాయ్ నానమ్మని అంటే అడుగురా ఎప్పుడు వస్తావు నాయనమ్మని అమ్మా ఆయంచి గడే అడుగుతుండు చూడే అమ్మ ఈ నాయనమ్మ ఈ అమ్మ నాయనమ్మనేమో ఈడ ఇల్లు ఇడవది ఆ నాయనమ్మనేమో ఆడ ఇడవది బేట ఎట్లా వస్తారు చెప్పాళ్ళు రారు మంచిగా జాగ్రత్త ఈ వర్షం వెళ్చేటట్లేదు ఇంకెన్ని రోజులు ఉందిరా వర్షము ఇంకున్నది ఇంకా 2-3 రోజులు ఉన్నట్టు ఏర్పడిందంట బంగాళాఖాతం. సరే జాగ్రత్త మరి వర్షం వస్తుంది మధ్యలో ఏమన్నా ఎక్కువ అయితే నన్ను నిలబడండి వర్షం ఎక్కువ అయితే జాగ్రత్త నవ్వుతా మంచిగా స్కార్ప్ కట్టుకో పిల్లలకు మంచిగా క్యాబ్లు పెట్టిరు కదా స్కార్ప్ మంచిగా కట్టుకో నవ్వుతా సరిగా నొక్కండి వర్షం ఎక్కువ అయితే నన్ను నిలబడండి కానీ తడవకండి జాగ్రత్త ఏంటిదమ్మా ఈ మమ్మీకి నిండుండేది ద్వారా ఈ చేతుల వరకు ఏదన్నా హ్యాండ్స్ కవర్ అయ్యేది చలిగా ఉంటారు కదా అంటే కూర్చొని కప్పురా స్వెటర్ ఇట్లా రగ్గప్పినట్టు కప్పేసుకుంటే అయిపోతుంది కూర్చొని అట్లా ఇచ్చగా పెట్టుకో హ్యాండ్స్ కానీ ఏం కాదు కానీ ఇంకా మమ్మీ జర చిన్నగా ఉంది కదా అట్లా కాదురా ఇప్పుడు నవ్వుతా లేకున్నా కూడా మమ్మీ కింద పడదు కదా 3 వేసుకున్నావు అంత చూసాను అక్కడిక్కడ చూసాను అక్కడిక్కడ ఏమైంది బిడ్డ బిగ్గర అయిందా తీరా బిగ్గర అయినట్టుంది ఏడుస్తుందిరా ఇంకా నవ్వుతా కూర్చొని పట్టుకుంటారు పాటు లేకుంటే ఇక టవల్ కప్ప మీకు కూర్చోబెడా సరే వద్దయినా సరే కూర్చో పోతుంటే స్వెటర్ ఇక్కడి స్వెటర్ తమ్మునికి తర్వాత ఎప్పుడన్నా ఆమె చలి పెడుతుంది అన్నప్పుడు కప్పేసి అవుతుంది ఇట్లా పెట్టుకోవాలి ఎందుకు ఈ బ్యాగ్ తలిగేస్తే వస్తలేదు ఐదు అక్కడ కాదురా ఈ ముంగల పెట్టకుండా నిద్రపోతాడు అట్లే ఒరుగుతాడేమో వాడు మంచి పని చేసినావు కదా ఎవరి సేఫ్టీ వాళ్ళకు ఉందిరా ఇంకా మళ్ళీ వీళ్ళు పోయేదే బస్సుకు కాక మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది అమ్మలకు బండి పోతుంది బండి తలగేసుకుని పోతాం సరే జాగ్రత్త బేట పోయా జాగ్రత్త స్కూల్కో రేపటి నుంచి స్కూల్ ఉన్నాయారా రేపటి నుంచి ఉంది రేపు స్కూల్కోరా బాయ్ అయితే బాయ్ అక్క పోయినాక ఫోన్ చేయి అరే మీరు ఏం చేస్తున్నారా ఇంట్లో ఇప్పటివరకు వెళ్ళలేరు బయటికి బాయ్ చెప్పరా ఆయన్స్కి బాయ్ చెప్పు బాయ్ మమ్మీ ఇంటికి పోయినాక ఫోన్ చేయరా బాయ్ ఓకే వెళ్ళండి ఏమైందమ్మా చినిగినాగనా ఉంటారా అంటున్నా ఉండండి కాక మరి ఈరోజు చేనుకోరు కదా సరిగా తమ్ముడు పోడేమో చేనుకో నువ్వు పోతేనే నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తావు చేనుకో ఇక సరే సరే ఏమైందమ్మా సరే
మంచి తమ్ముడు మొహం కడుకుంటుండక నిన్న చిన్ని వాళ్ళు ఊరికి వెళ్ళారు, ఈరోజు అక్క ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. పిల్లలు అయితే ఈరోజు స్కూల్ డుమ్మ కొట్టేసారు. వర్షం వస్తుంది డాడీ మేము స్కూల్కి పోమని ఏడుస్తారు. ఇక అట్లానే వద్దని చెప్పినా ఇంటికానే ఉన్నారు. అందుకే పేసులు అయితే డల్గా పెట్టుకురు కదా వారు విడిచుడు. ఎన్ని గంటలకు వస్తుంది ఆయన బస్సు? 9 గంటలకు. 9 గంటలకు వస్తుంది. 11:09 అవుతుందా? సరే సరే కా అలిగిరు మొహాలు మార్చుకురాక వాళ్ళు తిట్టినా జర స్కూల్కి పోమంటే ఇక అలిగిరు. నీకు ఏడిసిండు కొంచెం తేడా అయ్యిండు. బాయ్ చెప్పండి అన్న అక్కకి, బాయ్ చెప్పండి. మంచిగా అక్క జాగ్రత్త, ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేయక. పడిపోతే తమ్ముడు ఏంటన్నా బటర్ అనిపించేస్తుంది. మరి ఉంటే కదా అక్క, అక్క ఊకుంటే కాదరా. మధ్యాహ్నం అట్లా వస్తే తమ్ముడు వస్తుండే. తమ్ముడు వస్తాడేమో కానీ బావకి ఏదో ఒకటి చెప్తే కదా అక్క, బాగా వింటలేడు కదా. ఏదో ఒకటి చెప్తే తింటాడు అక్క. బాగున్నారమ్మా. సరే అక్క, మళ్ళీ మంచిగా జాగ్రత్త మరి. ఇంటికి పోయినాక ఫోన్ చేయండి మరి, సరేనా? సరే సరే. అమ్మ బస్ ఎక్కించిరా పక్కన ఇట్లోకి. అక్క బాయ్ అక్క. ఇల్లంతా డల్గా అయిందిరా. ఇంకా నిన్న చిన్ని వాళ్ళు పోయారు, ఈరోజు అక్క పోయింది. ఇంకా బోనాలకు వచ్చిన చుట్టాలు అయితే అందరు వెళ్ళిపోయారు. అక్క వాళ్ళు చిన్ని వాళ్ళు వచ్చినండ్రి. నిన్న చిన్ని వాళ్ళు పోయారు, ఈరోజు అక్క వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో డల్గా అనిపిస్తుంది ఇప్పుడైతే. పిల్లల స్కూల్కి పోయినందుకు కొంత న్యాయం ఉంది, కానీ పిల్లల స్కూల్కి పోతే ఇంకా డల్గా అనిపిస్తుండే.